సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. సింహరాశి వారికి ఈ వారం విశేషంగా దశమ స్థానంలో రవి గురుల సంచారం. ఇంకా సింహరాశి వారికి భాగ్యంలో శుక్రుని యొక్క సంచారం. అలాగే సింహరాశి వారికి అష్టమంలో బుధ రాహువుల సంచారం చేత సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయి. కళత్రంలో శని ప్రభావం కూడా ఉండడం చేత ఇంటిలో ఏదో ఒక సమస్య మిమ్మల్ని వేధిస్తుంది. కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. సింహరాశి ఉద్యోగస్తులకి వారం మధ్యస్థం నుండి కొంత అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అయితే ఉద్యోగంలో కొన్ని రాజకీయ ఒత్తిళ్లు మాత్రం ఇబ్బంది పెడతాయి. సింహరాశి స్త్రీలు ఈ వారం ఆరోగ్య విషయాల్లో కొంత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. సింహరాశి విద్యార్థులకి ఈ వారం మధ్యస్థంగా ఉంది. గొడవలకి కొంత దూరంగా ఉండాలని సూచన. సింహరాశి రైతాంగం, సినీ రంగం వంటి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక సింహరాశి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గొడవలు, విభేదాలు, భేదాభిప్రాయాలు కొంత అధికంగా ఉంటాయి. సింహరాశి వారు టెన్షన్లు, ఒత్తిడికి దూరంగా ఉండాలని సూచిస్తూ ఈ వారం మధ్యస్థ ఫలితాలు అధికంగా ఉన్నాయని మరొక్కసారి తెలియజేస్తున్నాను. సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే ఆదిత్య హృదయ పారాయణం చేయడం, దుర్గాదేవిని పూజించడం, ఆరాధించడం, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారు. సింహరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. సింహరాశి వారికి ఈ వారం ఒత్తిళ్లతో, ఇబ్బందికరమైనటువంటి వాతావరణంతో కూడుకున్నటువంటి స్థితి. సింహరాశి వారికి ఈ వారం అష్టమ కుజుడు, అష్టమ బుధ రాహువులు వీటి ప్రభావం వల్ల సింహరాశి వారి ఈ వారం ఆరోగ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయాల్లో సింహరాశి వారు అశ్రద్ధ చేయకూడదు, చాలా జాగ్రత్తలు వహించాలని మాత్రం ఈ వారం సూచిస్తున్నాను. సింహరాశి వారికి కళత్రంలో శని, అలాగే దశమంలో రవి గురుల సంచారం చేత సింహరాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం కలిసి వచ్చినప్పటికీ కొన్ని రాజకీయ ప్రభావాలు ఉంటాయి. సింహరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. సింహరాశి రాజకీయ నాయకులకి ఈ వారం అంత కలిసి రాదు. సింహరాశి స్త్రీలకి ఈ వారం విశేషంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చేసేటువంటి పనుల్లో చికాకులు అధికంగా ఉంటాయి. సింహరాశి విద్యార్థులకు ఈ వారం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, రాజకీయపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. సింహరాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ వారం పొందాలి అనుకుంటే నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించుకోవడం, ఇంకా సింహరాశి వారు విశేషంగా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, సూర్యాష్టకం వంటివి పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. సింహరాశి వారు ఆరోగ్య విషయాలలో, కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వహించాలని మరొక్కసారి సూచిస్తూ